హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక కథలోకి వెళితే, రక్తం తాగే వృక్షం భయంకరమైన హారర్ కథ. మా ఊరి పక్కన ఒక చిన్న పల్లె, పాతనగులపల్లి. ఆ గ్రామానికి పక్కన ఉన్న అడవి చాలా పెద్దగా ఉండేది. కాని అక్కడికి వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నించేవారు కాదు. ఎందుకంటే ఆ అడవిలో ఉన్న ఒక వృక్షం రక్త వృక్షం అని ప్రసిద్ధి పొందింది. ఏమైనా జంతువు లేదా మనిషి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళగానే 2 రోజులలోనే మృత్యుయోచన పడతారని చెబుతారు. వాళ్ళ శరీరం పూర్తిగా ఎర్రగా మారి, కళ్ళు తెల్లగా మారిపోయి, శరీరం ఎక్కడైనా దొరికితే ఒక్క చుక్క రక్తం కూడా ఉండదు. ఒకరోజు ఆ ఊరిలో కొత్తగా వచ్చిన కీర్తి, ఒక జర్నలిస్ట్. ఆమె ఈ వృక్షం గురించి విన్నాక నిజం ఏంటో తెలుసుకోవాలని అనుకుంది. ఆమె రాత్రి స్నేహితులైన విక్రమ్, సమీర్, అనితలతో కలిసి ఆ చెట్టును చూడటానికి అడవిలోకి వెళ్ళింది. ఫ్లాష్ లైట్లు చేత పట్టుకుని గుబులు గొప్ప కూల్గా వెళ్లారు. అడవిలో ఒక్కసారి ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి ఎక్కువగా అయింది. అటూ ఇటూ చూసిన కీర్తికి చెట్టు కాస్త దూరంలో కనిపించింది. అది ఎర్రగా మెరిసిపోతూ నరాలను లాగేసినట్టు ఉన్న ఆకృతిలో ఉంది. చెట్టు దగ్గరగా వెళ్తుంటే వాళ్లకి మెల్లగా వింత శబ్దాలు వినిపించాయి. నీరు రక్తం తాగుతాను, ఇంకొంత మందిని కావాలి. వాళ్లంతా భయంతో వెనక్కి తిరిగారు. కాని అనిత మాత్రం ముందుకు వెళ్లి చెట్టును తాకింది. ఆ వెంటనే ఆమె కళ్లలో నెమ్మదిగా రక్తం కారడం మొదలైంది. ఆమె నోట నుండి పెద్ద కేక వదిలింది. విక్రమ్, అనిత, బాగున్నావా? భుజాలు అటు ఇటు. అనిత తలెత్తి చూసినప్పుడు ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. నెమ్మదిగా ఆమె నడుస్తూ చెట్టుకి దగ్గరగా వెళ్తోంది. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన విక్రమ్, సమీర్ ఇద్దరికీ దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో తప్పుగా ఉంది, మనం వెంటనే వెళ్ళిపోవాలి. కాని ఒక్కసారిగా చెట్టు నుండి కొన్ని వేళ్లు బయటకు వచ్చాయి. అవి అనితను పూర్తిగా చుట్టేసి భూమిలోకి లాక్కెళ్లాయి. ఒక్క క్షణంలోనే ఆమె మాయమైపోయింది. స్నేహితులు భయంతో వెనక్కి పరుగులు తీశారు. కాని చెట్టు నుండి మరిన్ని కొమ్మలు వచ్చి సమీర్ కాళ్లను పట్టుకున్నాయి. అతను కూడా భూమిలోకి లోపలికి నెమ్మదిగా లాక్కెళ్లిపోయాడు. విక్రమ్ ఒక విధంగా బయటకు పరుగెత్తారు. ఊరి దగ్గరికి చేరిన తర్వాత చూసి వెనక్కి తిరిగితే అదృష్టవశాత్తు చెట్టు తమను తరుమలేదని గుర్తించారు. వాళ్ళ ఊర్లోకి వచ్చి అన్నీ చెప్పినా ఆ ఊరి పెద్దలు ఒకటే మాట చెప్పారు, మీకేం తెలుసు, ఆ చెట్టు బహుశా ఇంకా తృప్తి పడలేదు. అలా వాళ్ల మాటలు విన్నాక కీర్తి, విక్రమ్ గుండెల్లో భయం నెలకొంది. వాళ్ళిద్దరూ ఊరి నుండి వెళ్ళిపోయారు. కాని ఊర్లో వాళ్ళు మళ్ళీ ఏదైనా కొత్త బాధితుడు గల్లంతవ్వాలని భయపడుతూనే ఉన్నారు. Sir, unsubscribe చేయండి.